పరిశుద్ధ మహాగణుడ జీవాధిపతి జీవం గల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. మా శక్తి, మా భక్తి, మా యోగ్యత ఇవేవి కాదు, కానీ ఇదిగో నీ ఆత్మ సన్నిధి మా మధ్య నుంచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేము మిక్కిలి అల్పులం, అయోగ్యులం, అపాత్రులం, కానీ నీ కృపచేత మమ్మల్ని ఆవరించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడుచుండగా వాక్యాధారమై మీరే నాతో మాతో మాట్లాడమని వినేచి ఇంకా గ్రహించే హృదయం నాకు మాకు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకుని బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దైనందిన జీవితంలో దేవుణ్ణి మనం ఎలా వెంబడించాలి, ఎప్పుడు వెంబడించాలని ఆశపడతామంటే, ఆయన ఆశీర్వదించే దేవుడు అంటే ఆయన వెంబడించడానికి ఇష్టపడతాం. ఆయన క్షేమమునిచ్చేవాడంటే అనుసరించడానికి ఇష్టపడతాం. ఆయన మేలు చేసేవాడంటే ఇష్టపడతాం. ఇవన్నీ కూడా మనం ఇష్టపడే అంశాలు. ఆయన కోప్పడతాడంటే నచ్చదు. ఆయన అతి భయంకరుడంటే నచ్చదు. శాపం అనేది వెంటాడుతుందంటే నచ్చదు. ఇప్పుడు శాపకరమైనవి మనం వినటానికి ఎందుకో మానవులంగా మనం ఇష్టపడలేము. అది మనకు లాభం చేకూరుతుందంటే, మనకు దీవెనంటే, మనకు ఆశీర్వాదం అంటే, అది కలిగితే మంచి అని అంటే కనుక మనం ఇష్టపడతాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ కోప్పడాలని చూడ్డు. దేవుడు ఎల్లప్పుడూ శిక్షించాలని చూడ్డు. దేవుడు ఎల్లప్పుడూ బాధించాలని చూడ్డు. చాలా వరకు మనం అనుకుంటాం, దేవునికి అన్నీ తెలుసు కదా, గమనాలన్నీ ఆయన తెలుసు కదా, మంచి చెడు అన్నీ తెలుసు కదా, మనం మానవులం కాబట్టి మనం చేయలేని ఆ యొక్క చేయకూడని కార్యాలు చేస్తున్నాం. దేవుడు అటువంటి పరిస్థితులు మన జీవితాల్లోనికి రానివ్వకుండా ఆయన మరి చూడొచ్చు కదా అనే ఆలోచనలు చాలా వరకు మనలో మెదులుతూ ఉంటాయి. వాస్తవానికి దేవుడు సమస్తము కలుగజేసినప్పుడు చెడ్డవాటిని ఆయన ఇవ్వలే. ఆయన కలుగజేసినవన్నీ కూడా మనకు ఉపయోగపడేవే ఇచ్చాడు. ఆయన కలుగజేసేటప్పుడు అన్నీ కూడా ఏమి ఇచ్చాడండి? కూరలనిచ్చే మొక్కలతో సహా, మొక్కల నుండి అలాగే మంచి రుచిని ఫలాలను ఇచ్చే చెట్ల వరకు కూడా ఆయన కలుగజేసేడే తప్ప మొండ్ల పొదలు, గచ్చ పొదలు ఆయన కలగజేయలే. మొండ్ల పొదలు, గచ్చ పొదలు ఆయన కలగజేయలే. పైపెచ్చు చీకటిగా శూన్యముగా ఉన్న దానిలో నుండి ఆయన సమస్తాన్ని చేశాడు. చీకటి ఆవరించిన యొక్క భూమిని వెలుగుతో నింపాడు. పగటిని ఏలటానికి సూర్యుడిని, రాత్రిని ఏలటానికి చంద్రుడిని ఆయన నియమించాడు. ఆయన చీకటి నుండి వెలుగును ప్రసాదించుట ద్వారా చీకటి నుండి ఈ యొక్క సృష్టి అంతటిని కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన నడిపించాడు. అలాంటి దేవుడు మనము చీకటిమయమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన జీవితాల్లోనికి వచ్చి మనలో ఉన్న చీకటిని ఎలా చేస్తాడు? అవునా? మనము చీకటి క్రియలు చేస్తే, మనము చెడు సంబంధమైన వాటిని అనుసరిస్తే, వెంబడిస్తే ఎందుకు ప్రమేయం చేసుకుంటాడు ఆయన? ఆయన ప్రమేయం ఉండాలి, ఆయన విడిపించాలని కోరుకోవడంలో అర్థం లేదు. అయితే దేవుడు తన ప్రేమించిన తన ప్రజలను శిక్షించుట ద్వారా కూడా, శిక్ష కూడా అది మనకి మంచికే, మనకు మేలుకే తప్ప కీడు అనేది ఎంత మాత్రము కానే కాదు. రండి, ఇంకా లోతైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు చదువుదాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును, నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును.
వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముండ్లకంప వారి నివాస స్థలములలో పెరుగును. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూసిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకొందురు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నియామక దినములలోను యెహోవా పండుగ దినములోను మీరు ఏమి చేతురు? ఏ దినాలంట? నియామక దినాలు. 2 పండుగ దినాలు. ఏంటి నియామక దినాలు? నియామక దినాలు అంటే ప్రతి సంవత్సరం కూడా అదే రోజు జరుపుకునే దినాలు. ఇండిపెండెన్స్ డే ఎప్పుడంటే ఆగస్టు 15వ తారీఖు. ఏ సంవత్సరం అయినా మారచ్చేమో కానీ ఆ నెల ఆ తేదీ మారుతుందా? మారదు. సంవత్సరం మారుతుంది కానీ నెల తేదీ మారదు. ఇక్కడ అంటాడు నియామక దినాలు, యెహోవా పండుగ దినాలు. నియామక దినాలలో విరామ సమయాలలో వారు ఏమి చేస్తారు? వారి పండుగలంట ఎలా కనిపిస్తున్నాయంటే నిరర్ధకమైపోయినాయి అంట. వారి పండుగలు, వారి ఆచారాలు, వారి నియామక దినాలు ఇవన్నీ కూడా నిరర్ధకంగా కనిపిస్తూ ఉన్నాయి. అర్థం లేని విధంగా. అంటే వారు పండగ చేసుకుంటున్న ఆ యొక్క పండగ అర్ధరహితమైపోవటం. ఉదాహరణకి మనందరం కూడా క్రైస్తవులంగా ఏ పండగ చేసుకుంటాం? క్రిస్మస్ పండగ. ఏ పండుగ అండి? క్రిస్మస్ పండగ చేసుకుంటాం. పిలుస్తాం మనందరం కూడా, మా క్రిస్మస్ పండగ రండి, క్రిస్మస్ పండగ రండి అని పిలుస్తూ ఉంటాం. ఎందుకది క్రిస్మస్ కాస్త క్రిస్మస్ పండుగ అయిపోయింది? క్రిస్మస్లో ఏముంటుందంటే క్రీస్తు. మాస్ అంటే ఏంటండి? క్రీస్తుని ఆరాధించటం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొల్లలు శుభవచనం వినగానే యేసుక్రీస్తు ప్రభువారు బాలుడై శిశువై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వెళ్ళి ఏం చేశారంటే వాళ్ళు ఏమండి దేవుణ్ణి గంతులు వేస్తూ దేవుని స్తుతించారంట. జ్ఞానులు దేవునిని ఘనపరిచారంట, మహింపరిచారంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రిస్మస్ పండుగ దినము నాడు ఏం చేయాలి అంటే క్రీస్తుని ఆరాధించాలి. మరి క్రిస్మస్ పండుగలో క్రీస్తు ఆరాధన మాట దేవుడు ఎరుగు, పక్కన పెట్టండి. క్రైస్ట్ను తీసేశారు. క్రైస్ట్ని తీసేసి ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్స్మస్ ఇంటూ. అవునా కదా? మనం ఎక్స్మస్ శుభాకాంక్షలు చెప్పకూడదు. ఎక్స్ అంటే ఇంటూ, అక్కడ ఏం లేదని. ఎక్స్ అంటే ఇంటూ రైట్ అంటారు కదండి, రైట్ రాంగ్. ఎక్స్మస్ అక్కడ ఏమీ లేదు. అంటే మనం ఆరాధించే, మనం చేసుకు పండుగ నియామక దినములలోను యెహోవా పండుగ దినములు అక్కడ నిరర్ధకమైపోయి అంటున్నాడే. క్రైస్తవులంగా మనం చేసే ఆ యొక్క పండుగలలో ఎవరు లేరు అంటే దాని థీమ్ క్రీస్తు అక్కడ లేడు. క్రీస్తుని ఆరాధించే వ్యవస్థ లేదు. క్రీస్తు పేరు చెప్పుకొని ఏం చేస్తున్నారు అంటే లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా సంఘములోనికి తీసుకొని వచ్చి దేవుని యొక్క క్రమాన్ని చెడగొడతా ఉన్నారు. అవునా? అవునా కదా? మనోళ్ళు పెద్ద స్టేజ్లు వేస్తారు. స్టేజ్లు వేసి క్రిస్మస్ సందర్భంగా ఏం చేస్తారంటే పాటలకు డాన్సులు వేస్తారు. నేను అంటాను, చిన్నపిల్లలు అయితే ముచ్చట పడతారు. చిన్నపిల్లలు డాన్స్ వేస్తే ముచ్చట పడతారు. డాన్స్ బేబీ డాన్సులు కాదండి నేను అంటుంది,
క్రిస్మస్ సందర్భంగా స్టేజ్ల మీద వేసే డాన్సుల కోసం మాట్లాడుతున్నా. యవనస్తులు పెద్దవాళ్ళు డాన్సులు వేయకూడదా అంటే ఎలాంటి డాన్సులు వేస్తున్నారు అంటే సినిమా డాన్సులు ఎక్కడ తీసుకొస్తున్నారంటే సినిమాలో వేసే స్టెప్పులు ఎక్కడండి? సంఘాల్లో, మందిరాల్లో, ఆ యొక్క క్రిస్మస్ ఆరాధనల్లో చిన్నపిల్లలు డాన్సులు వేస్తే ఆ పాట ఏంటని చూడరు, తర్వాత వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారని చూడరు. చిన్నపిల్లలు డాన్స్ వేస్తే ముచ్చట పడతారు. ఎందుకు ముచ్చట పడతారు అంటే వారు తప్పటడుగులు వేసేవారు, ఇంకా వచ్చిరాని మాటలు మాట్లాడేవారు, ఇంకా వాళ్ళకి దానిలో ఉన్న భావం ఏంటో తెలియదు. వాస్తవానికి అది దేవుని పాట అయినా సరే, మన పాటలైనా సరే అందులో ఏముందో కూడా వాస్తవంగా వాళ్ళకి ఏమీ తెలీదు. వాళ్ళు పాడతారు అంతే, నేర్చుకుంటారు అభ్యాసంగా, సో పాడతారు. చిన్నప్పటి నుంచి, పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటే దేవునిలో ఎలాగ ఆనందించాలో వారికి నేర్పించాలి. అందుకే సండే స్కూల్ వాక్యాలు కానివ్వండి, స్కిట్లు కానివ్వండి, పాటలు కానివ్వండి, దేవునిలో ఎలాగ ఆనందించాలి, పాటల్లో ఎలాగ ఆనందించాలి, నాట్యం చేస్తూ ఎలాగ ఆనందించాలి, అది చిన్న వయసు నుండే నేర్పించాలి. ఒక కౌమార దశకు వచ్చేంత వరకు చాలు. దాని తర్వాత నుండి పిల్లలకి ఏం నేర్పించాలి అంటే మారు మనసు ఎలా పొందాలో నేర్పించాలి. మారు మనసు పొందడం అంటే ఏంటో చెప్పాలి, సువార్తకు లోబడ్డం ఏంటో నేర్పించాలి, దేవుని కోసం చెప్పాలి, దేవుని కార్యాల కోసం వివరించాలి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నిమిత్తమై వారి పిల్లలకు కథల రూపంగా, మాటల రూపంగా, పాటల రూపకంగా ఇప్పటికీ కూడా వాళ్ళు దేవుడు చేసిన కార్యాల కొరకు వివరిస్తూ ఉంటారు. మనం కూడా మన పిల్లలకి దేవుని కార్యాలను వివరిస్తూ పడుకోబెట్టాలి. అంతేగాని రే పడుకోరా అని చెప్పి వాడికో ఫోన్ ఇచ్చేసి చూస్తూ ఆడే పడుకుని పోతాడులే అని మన ఫోన్ ఒకటి పట్టుకొని పక్కన ఉంటే ఆడు పడుకోడు, నువ్వు పడుకో. దానివల్ల నిద్ర ఉండదు, దానివల్ల ఏముండదు, మెలకు ఉండదు, దానివల్ల ఏం జరగవు అంటే మనం చేసుకోవాల్సిన ఏ పనులు కూడా జరగవు. ఇవన్నీ కూడా క్రీస్తు లేకపోవటం వల్లనే, అసమాధానమైన పరిస్థితులన్నీ క్రీస్తు లేకపోవటం వల్లనే. క్రీస్తుని పక్కన పెట్టేస్తున్నారు క్రిస్మస్ ఆరాధనల్లో. ఇలాంటి లోక సంబంధమైనవన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ ఆరాధనల్లో ఇంకేం జరుగుతాయి అంటే వ్యాపారం బాగా జరుగుద్ది. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఎక్కువగా వ్యాపారం జరిగే కాలం ఏదైనా ఉంది అంటే వింటర్ సీజనే. చలికోట్లు కొనుక్కోరా ఆ సమయంలో. క్రిస్మస్కు సంబంధించినవన్నీ కూడా ప్రపంచంలో జరిగే పండుగలన్నిటిలో పెద్ద పండుగ ఏది అంటే క్రిస్మస్ పండుగే. ఆశ్చర్యం ఏంటంటే ఆ పండుగలో క్రీస్తు ఉండట్లే, క్రీస్తు ఉండాలి. వ్యాపారం బాగా జరుగుతుంది. 2 సాంప్రదాయాలు ఏం చేస్తారు అప్పుడు అంటే ఒకరినొకరు అభినందించుకుంటూ దేవుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరి నిద్రలో పాడు చేసేస్తూ ఊర్లంబడి తిరుగుతూ ఏంటంట సంచులు, కవర్లు, బ్యాగులు, బాక్సులు పట్టుకొని తిరుగుతారు. ఆ కొంపకి వెళ్ళినప్పుడు ఒక కేకు, ఇల్లి కొంపకి వెళ్ళినప్పుడు బిర్యానీ, అల్లా కొంపకి వెళ్ళినప్పుడు జంతికలు, ఇల్లి కొంపకి వెళ్ళినప్పుడు బూర్లు. ఏమంటే క్యారల్స్కి వెళ్తారు కానీ దేనికోసం వెళ్తారు? రోడ్డు మీద గెంతులు వేయడానికి కొందరు వెళ్తారు, ఓ అని కేకలు వేయడానికి కొందరు వెళ్తారు. ఏమండి కేకులు, బూర్లు, జంతికలు ఎత్తుకెళ్ళిపోవడానికి కొందరు వెళ్తారు. సరదాగా అలా ఊరి మీద తిరుగుదాం అన్నోళ్ళు కొందరు వెళ్తారు. ఎందుకు తిరగాలి? ఎందుకు తిరిగారు? ఎందుకు తిరుగుతాం అంటే ప్రస్తుత కాలాన్ని బట్టి మనం ఏం చేయకూడదు అంటే అర్ధరాత్రులు మనం తిరుగుతూ అందరి నిద్రలో డిస్టర్బ్ చేస్తూ, చిరాకు రప్పిస్తూ, సువార్తను కూడా అవహేళన చేసే విధంగా మనము దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క ఆ యొక్క వాతావరణాన్ని మనం ఏం చేయకూడదంటే పాడు చేయకూడదు. తిరగాలి. ఎంతవరకు? 8-9 జనాలందరూ తెలుగేసి ఉన్నంత వరకు తిరుగు. వాళ్ళు పడుకున్న తర్వాత నీకేం పని?
నువ్వు పడుకోవచ్చు కదా, తెల్లవారు లెగిసిపో మళ్ళీ 5 గంటలకి. కొమరదాసుడు చూడండి, బుడబొక్కలోడు చూడండి, ఎన్ని గంటలకు వస్తాడు? అర్ధరాత్రి వస్తాడా? ఎంటల కొట్టేస్తారు. ఆ టైంకి వస్తే ఎప్పుడు వస్తాడు? తెల్లవారుజామున వస్తారు ఎవరైనా. వాళ్ళకున్న ఆ యొక్క కామన్ సెన్స్ ఈ రోజుల్లో క్రైస్తవుల్లో చాలామందికి లేదు. మా పండగ మాది, అది ఇతరులను దేవుని వద్దకు నడిపించే విధంగా ఉండాలి కానీ చికాకు పెట్టేలా ఉండకూడదు. సాంప్రదాయాలు, పద్ధతులు ఇవన్నీ కూడా క్రమాన్ని మటుకు అస్సలు క్యారల్స్కి వెళ్ళిపోవాలండి. ఖచ్చితంగా క్యారల్స్కి వెళ్ళిపోవాలి. కేక్ కట్ చేయాల్సిందే. వీటిల్లో అంత కరెక్ట్గా ఉన్నవాళ్ళు మందిరాలకు ఎందుకు రారు? ఇందులో కరెక్ట్గా ఉంటారు, వాక్యం ఎందుకు వినరు? ఇందులో కరెక్ట్గా ఉంటారు, వాక్యాన్ని ఎందుకు అనుసరించరు? నడుచుకోరు. కానీ క్యారల్స్కి వెళ్ళాలి, డప్పులు కొట్టాలి, గంతులు వెయ్యాలి, కేకులు పంచాలి. ఇవన్నీ చేస్తున్న నీలో నిజమైన సంతోషం ఉంటే ఆ సంతోషం ఎక్కడ ఎత్తుక్కోవు? క్యారల్స్లోను, డాన్సుల్లోను, కేకుల్లోను, వాటిల్లో వీటిల్లో వెతుక్కో. ఎక్కడ వెతుక్కుంటావు? దేవుని యొక్క వాక్యంలోనే. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటాడు కదా, శ్రమ కొలిమిలో నుండి ఇదిగో నీ వాక్యం నన్ను విడిపించింది, నన్ను బ్రతికించింది. నీ వాక్యమే నాకు సంతోషమియ్యని ఎడల. అవునా? దేవుని యొక్క వాక్యమే సంతోషమియ్యని ఎడల ఇంక నేను బ్రతికుండేందుకు? నా బ్రతుకుకి ఇంకా అర్థమేముంది? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి సాంప్రదాయంగానో అలవాటుగా మనం చేయకూడదు. మరొకటి, ఈస్టర్ సండే. ఏ పండుగ అండి? పునరుద్ధాన పండుగ, ఈస్టర్ సండే. ఎక్కడ చూసినా సరే ఈస్టర్ సండే వచ్చిందంటే ఏమంటే ఇంటికి లైట్లు ఉండవేమో కానీ సమాధులు మటుకు దగదగ మెరిసిపోతాయండి. ఓన్లీ మరి ఆ రోజే సమాధి గుర్తొస్తుందో అమ్మది, నాన్నది, అక్కది, చెల్లిది, తమ్ముడిది, బావది, బామ్మరిది, మామేది, అత్తిది ఆ రోజే గుర్తొస్తాయి. ఎప్పుడండి? ఈస్టర్ సండే రోజు. ఎందుకు గుర్తొస్తుందో నాకు తెలియదు. అది అసలు ఆ ఎందుకు అట్లా చేయాలో ఉద్దేశం వేరు, కానీ ఇప్పుడు చేస్తుంది వేరు. అలాగని ఎవరిని నేను తక్కువ చేయట్లేదు, తక్కువగా మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ప్రతి ఈస్టర్ సండే రోజు తెల్లవారు లెగిసిపోయి సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి కొవ్వొత్తులు ఎగేసి దండేసేస్తారు, చుట్టూ పువ్వులు జల్లేస్తారు. ఆ రోజు మరలా సంవత్సరం వరకు దాని ముఖం చూడరు. ఏముంటుంది అక్కడ? దేవుని వాక్యం చెప్తున్నావు ఏంటంట? సున్నం కొట్టిన సమాధులు. బయట మటుకు చాలా బాగుంటుంది కానీ లోపల ఉన్నది అంత ఏంటి? కుళ్ళే. అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇదిగో నేను నా ప్రియుల్ని నేను కోల్పోయాను. ఒకానొక దినం రాబోతుంది, క్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేపబడినట్లు నువ్వు కూడా లేపబడతావు. అప్పుడు నేను నిన్ను కలుసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచినట్లుగా నీవు లేస్తావు. అప్పుడు నీవు జీవించిన నేను కూడా కలుసుకోగలుగుతావు అని అక్కడ దేవుని మహింపరచాలి, అక్కడ దేవుడిని కనపరచాలి. దేని బట్టి? ఆ మరణాన్ని బట్టి, మరణించిన వ్యక్తిని బట్టి, మరణించి తిరిగి పునరుద్ధానాన్ని పొందుకునే ఆ యొక్క మట్టిని బట్టి దేవుణ్ణి మహింపరచాలి. అంతేగాని అక్కడ దిగి మన కొవ్వొత్తులు వెలిగించడం వల్ల, దండేసి దండం పెట్టడం వల్ల మనకేం రాదు? నిత్యజీవం రాదు. పునరుద్ధానపు శక్తిని పొందుకోలేము. చచ్చిన వాళ్ళు చచ్చారు, పోయిన వాళ్ళు పోయారు, మరణించిన వాళ్ళు మరణించారు. జీవించిన నీవు నేను ఏం చేయాలి అంటే ఈస్టర్ సండే రోజు సమాధుల దగ్గరికి వెళ్ళి దండేసి దండం పెట్టి కొవ్వొత్తి వెలిగించి మౌనం పాటించి వచ్చేయాలి. అంతే కదా? క్రైస్తవులుగా మనం ఇదే చేయాలి. అలాగని ఎవరిని సమాధులకు వెళ్ళొద్దు అంటలేదండి. ఎందుకు వెళ్ళాలో ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఆ పద్ధతిని చేస్తున్నారో మనం గ్రహించాలి. గ్రహింపు లేని దండం ఎందుకు? గ్రహింపు లేని దండెందుకు? గ్రహింపు లేని కొవ్వొత్తి ఎందుకు? గ్రహింపు లేని దీపాలు ఎందుకు? లోకస్తులు చేస్తారు, నువ్వు చేస్తున్నావు. అవునా?
లోకస్తులు దండ వేస్తారు, లోకస్తులు దీపం వెలిగిస్తారు, లోకస్తులు నమస్కారం పెడతారు, దండం పెడతారు. అప్పుడు అవకాశం ఉంటుంది కాబట్టి మనోళ్ళు కూడా వేస్తారు. ఇది మన పెద్దలందరూ నిర్ణయించారండి, మన పెద్దలందరూ ఇది చేశారండి. సో మనం కూడా చేయాలి. వాళ్ళు చేశారు వాస్తవమే, కానీ వాళ్ళు చేసిన దాన్ని ఏ ఉద్దేశాన్ని బట్టి చేశారో ఆ ఉద్దేశం నిలబడుతుందా, పక్క వెళ్ళిపోతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకంటాడు, నేను ఒక ఉద్దేశంతో నియామక కాలాలను, పండగ ఉత్సవాలను, యెహోవా పండగలు నియమించాను, కానీ మీరు దాన్ని ఏం చేశారు అంటే మీ యొక్క స్వక్రియల చేత వాటిని నిరర్ధకం చేసేసారు. లోకంలో ఉన్న వాటిని ఈ విషయాలలో చొప్పించి నిరర్ధకం చేసేసారు. దాని పూర్తి అర్థాన్నే పోయేటట్లుగా మీరు చేశారు. ఏమండి, పెళ్లి సాంప్రదాయాలు పోయినాయి, వివాహాది సాంప్రదాయాలు పోయినాయి, సమాధి కార్యక్రమాలు పోయినాయి. మీకు అర్థమైందా? ఒకడు అంటాడు నీళ్ళు వేయాలంటాడు, ఎప్పుడు సమాధి చేసేటప్పుడు నీళ్ళు ఇలా జల్లాలంటాడు ఒకడు. మా పాస్టర్, ఏ పాస్టర్ చేసాడో తెలియదు కానీ మా పాస్టర్ గారు అక్కడ చేశారండి, ఇలా వెయ్యాలంటాడు. అబ్బో, సమాధి కార్యక్రమాలు అప్పుడు ఏమంటే సేవకుల కంటే ఈ పెట్టి మోసేవాళ్ళు ఎక్కువైపోతారు. వీళ్ళు డైరెక్షన్లో పువ్వులు వేయాలి ఏమండి, వాళ్ళే డిసైడ్ చేస్తారు, ప్రార్థన పలానా వాళ్ళతో చేయించేసేయండి అంటే. సమాధి కార్యక్రమం కూడా వీళ్ళకి నచ్చినట్టే, టైం అయిపోతుంది ఏమండి, అటు ఇటు అవ్వచ్చేమో కానీ సమాధి కార్యక్రమం కూడా ఎలా చేయాలి అంటే దేవునికి మహిమార్థంగానే చేయాలి. దేవునికి ఆ యొక్క శరీరాన్ని, ఆ ఆత్మను దేవునికి అప్పగిస్తూ చేయాలి. బ్రతికున్న ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ కలిగేటట్లుగా చేయాలి. బ్రతికున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక గ్రహింపు వచ్చేలా చేయాలి. అంటే రేపొద్దున నీ పరిస్థితి కూడా ఇదే బాబు, నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఘనత పేరు నీకు వచ్చినా సరే, రేపు నీవు వచ్చేటప్పుడు కూడా ఇదే గోతులోకి వెళ్తావు, ఇదే సైజు పెట్టిలో నువ్వు పెట్టబడతావు, ఇంతేలాగా నువ్వు సమాధి చేయబడతావు. ఇప్పుడే చూసుకో, నీ పరిస్థితి ఇప్పుడే చూసుకో. నీ యొక్క ఆత్మీయత, నీ యొక్క గమనింపు, నీ గ్రహింపు ఇప్పుడే చూసుకో. వేరే ఆప్షన్ నీకు ఉంటుంది అనుకోవచ్చు గాక, ఏ ఆప్షన్ రేపొద్దున నీకు ఉండదు సోదరా, ఇప్పుడే చూసుకో. సమాధి కార్యక్రమం కూడా ఎలా చేయాలో తెలుసండి, మిగుల భయముతో చేయాలి, దేవునికి మహిమార్థంగా చేయాలి. సమాజం అంతటికి దేవుని కొరకైన నిరీక్షణ గలవారిగా నిలబెట్టేలా చేయాలి. విశ్వాసంలో వృద్ధి చేసేలాగా, వృద్ధి పొందేలాగా జరిగించాలా కార్యక్రమం. అది కూడా ఎలా మార్చేశారంటే ఒక తంతుగా మార్చేశారు. జ్ఞాపకార్థ కూడికలు ఒక తంతులుగా మార్చేశారు. ఏమండి, నేను ఒక మాట చెప్పనా, ఉజ్జియా ఎందుకు పోయాడు అంటే యాజకులు జరిగించే తంతులో వేలు పెట్టడం వల్ల పోయాడు. ఇప్పుడు ఎవరి పని ఎవరు జరిగిస్తే మంచిది చెప్పండి? సేవకుడు పని సేవకుడే చేయాలి. ఆ సేవకుడు చేయాల్సిన పనిలో నువ్వు వేలాడుతున్నావంటే ఉజ్జియా పొందే శిక్షలో కోరండి నాకు కూడా కావాలి పాలు. సో ఎవరికి డైరెక్షన్లు ఇవ్వకూడదు అంటే సేవకుడికి. సేవకుడు చెప్పింది సంఘం వినాలి. ఏ సేవకుడు చెప్పింది? ఆ సేవకుడు చెప్పేది వాక్యాధారమైతే, ఆ సేవకుడు చెప్పేది వాక్య సంబంధమైతే, అది ఎంత కఠినమైనదైనా సరే మనం చేయాల్సిందే. నీకు ఇష్టం లేకపోయినా దానికి అంగీకరించాల్సిందే. మనకు అనుకూలంగా కార్యక్రమం జరిగిపోవాలి, అనుకూలంగా సమస్తము జరిగిపోవాలి, అనుకూలంగా. అంటే దాని అర్థం ఏంటి అంటే నాకు దేవుని సాంప్రదాయం అవసరంలా, దేవుని పద్ధతి నాకు అవసరంలా, దేవునికి మహిమ వెళ్ళకపోయినా నాకు పెద్ద అవసరంలా. నాకు మటుకు జనాలందరూ మెప్పు నాకు కావాలి, నాకు నా వాళ్ళందరూ మెచ్చుకోవటం నాకు కావాలి,
దేవుడు ఏమనుకున్నా నాకు పర్లా, తర్వాత నేను ఆయన చూసుకుంటాం, తర్వాత ఆయన నేను చూసుకుంటాం, కానీ ప్రస్తుతానికి మటుకు అందరిలో నాకు మంచి పేరు రావాలి. సేవకులు కూడా నాకు మంచి పేరు రావాలి, బాగా జరిపించారు. సేవకుడా బాగా జరిపించావయ్యా అంటే నేను కాబట్టి జరిపించాను. అట్లా సేవకుల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండకూడదు. నేనే చెయ్యాలి, ఆ పరిస్థితులు ఉండకూడదు. యాజకులు చేయాల్సిన పని యాజకుడు చేయాలి, సంఘము చేయాల్సిన పని సంఘము చేయాలి. ఇవేంటంటే దేవుడు నియమించిన నియామక దినాలు, దేవుడు ఏర్పరిచిన పండగ దినాలు. వాటిని అర్ధరహితంగా మనం చేయడానికి వీలు లేదు. ఈ పండుగలను ఏమంటే ఈ క్రిస్మస్ పండుగను కానీ, ఈస్టర్ పండుగను కానీ, ఇంకా మరొకటో బైబిల్లో ఎక్కడ రాయబడలే, కానీ వాటిని అగౌరవపరచల. ఈస్టర్ సండేని మనం ఎలా జరుపుకోవాలి అంటే మరణ పునరుద్ధానములను ప్రచురపరిచే విధంగా ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం చచ్చేంత వరకు, క్రీస్తు రాకడలో వచ్చేంత వరకు మనం ప్రచురపరిచే విధంగా, లేకపోతే జ్ఞాపకార్థముగా మనం జరిగించుకోకపోతే క్రీస్తులో నుండి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి జన్మదినం కొరకు అవగాహన ఉంది. దీనికే దేని కొరకు ఉండాలి? జన్మదినము కంటే మరణదినము కొరకు ఎక్కువ అవగాహన ఉండాలి. దీనికంటే పునరుద్ధానము కొరకు కూడా మనకి అవగాహన ఉండాలి. కాబట్టి దేవుడు నియమించిన నియామక కాలములను, అలాగే యెహోవా పండుగ దినములను దేవునికి మహిమార్థంగా జరిగించాలి. మనం ఏ కార్యము జరిగించాలని తలపెట్టినా వినాలి, యేసుక్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించే విధంగా, ఆయనను మాత్రమే, ఆయన మీదే మన యొక్క దృష్టి అంతా కేంద్రీకరించబడే విధంగా ఉండాలి. అది ఏదైనా సరే మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును పైకెత్తే వారిగా ఉండాలి. అందుకే ఆయన ఆజ్ఞలలో ఒకటి ఏంటంటే, దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దు అన్నాడు. వ్యర్థంగా ఉచ్చరించటం అంటే ఆయన పేరు పెట్టుకొని, పేరు వచ్చేసి ఆయనది, కార్యక్రమాలు ఆయనవి, కానీ అందులో ఎవరుండరు? ఆయన ఉండడు. అందులో ఆయన పద్ధతులు ఉండవు, అందులో ఆయన సాంప్రదాయం ఉండదు, అందులో ఆయన నిర్ణయం ఉండదు, అందులో ఆయన ప్రణాళికలు ఏవి ఉండవు. ఏముంటాయంటే ఇగో మనం నియమించుకున్నవే. వాస్తవానికి ఎంగేజ్మెంట్ కార్యక్రమాల్లో పెళ్లి కొడుకు ఉండడు బైబిల్ ప్రకారంగా, అంతేనా? నిశ్చితార్థ కార్యక్రమాల్లో ఎవరుండరు? పెళ్లి కొడుకు ఉండడు. కానీ ఎలా మార్చేశారు చెప్పండి? ఎలా మార్చేశారు? పెళ్లి కొడుకును కూడా చిన్న మినీ మ్యారేజ్లా చేసేసారు. మనం దాన్ని ఫాలో అయిపోతున్నాం, అంతే. మనం దాన్ని ఫాలో అయిపోతున్నాం. నేను కూడా అట్లనే చేసుకున్నాను కాబట్టి దాన్ని కొనసాగిస్తున్నానని కాదు. ఇప్పుడు మనం చెప్పినా సరే ఇతరులు అర్థం చేసుకోలేదు, ఉండాలి. ఇతరులు అర్థం చేసుకోలేని పరిస్థితులు, వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు ఏది ఉంది అంటే, వివాహతంతు కేవలం ప్రధానం, పెళ్ళి అంతే, రెండే. వివాహానికే ప్రథమ స్థానం. ఎందుకంటే దేవుని వాక్యం అదే చెప్పింది, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు నిష్కపటమైనది. వివాహానికి దేవుడు పెద్దపీట వేశాడు, నిశ్చితార్థాలకు కాదు. వివాహం కొరకు దేవుని యొక్క ప్రణాళిక వేరు, మనం అనుకునే ప్రణాళికలు కావు. పరిశుద్ధ వివాహాలే, కానీ అందులో ఏమొచ్చేసింది అంటే ఆచారం వచ్చేసింది. క్రైస్తవ వివాహాలు చట్టానికి లోబడి జరిగించాలి కానీ ఆచారానికి లోబడి కాదు.
క్రైస్తవ వివాహాలు భారతదేశం యొక్క చట్టానికి లోబడే జరిగిస్తుంది క్రైస్తవ వివాహాలన్నీ. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని యొక్క నియామక దినాలు, యెహోవా పండుగ దినములలో మీరేం చేస్తున్నారు అని అడిగితే దానికి జవాబులు ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యానికి లోబడుతూ జరిగించాలి తప్ప యేసుక్రీస్తు ప్రభు వారిని కేంద్రీకరించి జరిపించుకోవాలి తప్ప మన స్వప్రయోజనాల వైపుకు వెళ్తూ కాదు. వెళ్తే ఏమవుతుంది? హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును. మానేయాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమును ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు? ఏ ఫలం అంటది? ఎలా ఉన్నారంటండి? ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. ప్రవక్త అబద్ధ ప్రవచనం పలికితే సంఘం ఏమవుతుంది అంటే అది నమ్ముతుంది. ఆ ప్రవచనంలో నిజముందా, సత్యముందా, అసత్యముందా అనే గ్రహింపు బహుశా చాలా మందిలో ఉండకపోవచ్చు. అవునా? ప్రవచనం ఎప్పుడు కూడా క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా ఉంటుంది. ప్రవచనం ఎప్పుడు కూడా తెలిసిన దానిని ప్రవచించదు. ప్రవచించువాడు తెలిసిన దాన్ని ప్రవచించడు. మన ప్రసన్న కుమార్ కాలుకి యాక్సిడెంట్ అయింది. ఏదో ఒక ఆరాధనలో వచ్చాడు, మెక్కుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు ప్రవచనం ఎత్తి మాట్లాడాలంటే ఏమని ప్రవచించాలి? ఇదిగో ప్రసన్న కుమార్, రాబోయే దినాల్లో నీ కాలుకున్న యొక్క గాయం అంతా మారిపోకపోతా ఉంది. ఇది ప్రవచనమేనా? ఇది ప్రవచనం కాదు. ఇది ప్రవచనం ఎట్టా అయింది? చాలా మంది ఇలాంటి దొంగ ప్రవచనాలు, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. గాయమైన తర్వాత మానుతుంది. ప్రవచనం అంటే ఏంటి అంటే ఆ గాయము ద్వారా ఆ మనిషి పడే వేదనకరమైన పరిస్థితులు. మనిషి అంతే బయటకు బాగానే కనిపించాడు, కానీ లోపల ఎప్పుడు పరిగెట్టేద్దామా, ఎప్పుడు రాజమండ్రి వెళ్ళిపోదామా, ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదామా, ఎప్పుడు బిర్యానీలు తినేద్దామా, ఆడి బాధ అంతే అదే. ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయిపోదామా, ఎప్పుడు ఓవర్ టైంలు చేసేద్దామా, ఎప్పుడు 1000-2000 సంపాదించేద్దామా, ఇదే ఆడి పరిస్థితి. తర్వాత నేను భవిష్యత్తులో నడవలేనేమో, సరిగ్గా భవిష్యత్తులో నిలబడలేనేమో, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకు కూడా వీడికి పెళ్ళి అవుతుందా, ఇటు సరిగ్గా నడుస్తాడా, సరైన పిల్లల్ని చూడగలమా లేదా. ఇప్పుడు ఇన్ని రకాలైన మానసిక సంఘర్షణలో ఒక్కడికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఎంతమంది బాధపడతారు. ఇన్ని మానసిక వేదనలు మన జీవితంలో ఎదురైతే అప్పుడు దేవుడైతే ఏం మాట్లాడతాడు? దేనికోసం మాట్లాడతాడు? గాయం కొరకు మాట్లాడు. దేని కొరకు మాట్లాడతాడు? ఆ గాయము కలిగించిన వేదన నుండి బయటకు ఎలాగ నువ్వు రాబోతున్నావో దేవుడు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సునీతకు వివాహం కొరకు ఆలోచన చేస్తున్నాం. ఎవరు చెప్పలేదు కదా. దేవుని సేవకురాలు వచ్చారు మన మధ్యకి, ఎవరు చెప్పలే. ఎప్పుడు నేను చెప్పేసాను అనుకుందాం, ఇగో ఆంటీ సునీత అని ఒక అమ్మాయి అంతా తనకు పెళ్లి సెట్ అవుతుంది అని. ఎంతమంది ఉన్నారు? పవిత్ర ఉంది, షర్మిల ఉంది, ఏంజల్ ఉంది,
రక్షిత ఉంది, వెళ్ళి పాప. ఇందులో ఎవరు సునీత? మా చెల్లి ఉంది, మా ఆవిడ ఉంది. ఏమంటే ఎవరు సునీత? ఇప్పుడు ఆవిడ అబద్ధ ప్రవచనం చెప్పింది అనుకుందాం, ఆ బుర్ర ఎక్కడికి వెళ్తుంది? ఆ చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? ఎవరి మీదో? అమ్మ నువ్వే సునీత. ఈ మధ్య ఒక ఆయన అలాగే తిరుగుతున్నాడు, సుష్మా అంటున్నాడు. నా పేరు సుష్మా కాదండి, శిరీష. ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వ్యర్థమైన వింతపోకళ్ళు కాదు. దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడమని లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనం చెప్పి అందరినీ దగ్గరకు తీసుకొని రామని లేదు. ప్రవచనం క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన గుడ్డిగా ప్రవచనాన్ని పట్టుకొని వెళ్ళాలని కాదు. ఒకవేళ దేవుడే మాట్లాడితే నువ్వేం చేయాలి? ప్రవచనం ఎత్తి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, ఇదిగో ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను, నా జీవితంలో ఈ కార్యం నువ్వు జరిగిస్తావని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జరిగించు ప్రభా, నీకు మహిమార్థంగా నిలబెట్టు. ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది అసత్యమో, ఏది సత్యమో మనం తెలుసుకోవాలంటే మనకి ఏ అనుభవం ఉండాలి అంటే వాక్యమును ధ్యానించే అనుభవం ఉండాలి. చదివే అనుభవం కాదు, ధ్యానించే అనుభవం ఉండాలి. ఏ కాంటెక్స్ట్లో ఏది మన యొక్క జీవితానికి ఆ కాంటెక్స్ట్ని ఏ విధంగా అప్లై చేయాలో మనం తెలుసుకోవాలి. ఇది ఏ కామెంటరీస్లోనో లేకపోతే ఎవరో సేవకులు చెప్పే దాంట్లో కాదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు. స్వీయ అనుభవం మనకు ఉండాలి, స్వకీయ అనుభవం మనకు ఉండాలి. ఏమండి, నేను లడ్డు తినేసి భలేగుంది, తీయగా ఉంది అని చెప్తే బాగుంటుందా? నేను తిన్న లడ్డు అబ్బా చాలా బాగుంది, నువ్వు కూడా తిను అని తినిపిస్తే బాగుంటుందా? ఎప్పుడు ఆస్వాదించగలం ఆ రుచిని? అవునా? కీర్తనాకారుడైన దావీదు కూడా అదే అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అంతేగాని రుచి చూసి నేను తెలుసుకున్నాను అని తన యొక్క అనుభవంతో ఆపేయలేదు. నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క పిల్లలుగా మనం గ్రహించాల్సింది, గమనించాల్సింది ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు ఏమి మాట్లాడుతున్నారో మనం గ్రహించాలి. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలుకుతారు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేస్తారు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. ఏ ప్రవక్తలు వీళ్ళు? ఏ యాజకులు వీళ్ళు అంటే ఈ ప్రవక్తలు, ఈ యాజకులు దేవుని యొక్క వాక్యమును అనుసరించకపోవటం వల్ల వీళ్ళు అబద్ధాలు ప్రవచిస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకపోవటం వల్ల వీళ్ళు తమ ప్రజలకు నష్టాన్ని తీసుకొచ్చే యాజకులుగా నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. అవునా? దేవుని వాక్యం ఒకటి ఉంది కదండి, ఏమని? మేలు చేయనెరిగియు అలాగూ చేయని వానికి ఏం కలుగుద్దంటండి? పాపం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేయగలిగే ఆ యొక్క స్తోమత ఉన్నా చేయకపోతే దేవుని దృష్టిలో అది పాపం అంట, అది శ్రమంట. యాజకునిగా, ప్రవక్తగా, దేవుని కుమారునిగా, విశ్వాసిగా, సేవకునిగా మనందరము కూడా ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండగలిగితే దేవుని యొక్క ప్రణాళికను మనం ఎరుగగలుగుతాం, దేవుని యొక్క పద్ధతులను అనుసరించి నడవగలుగుతాం. కానే కాదు, అవునంటే అవును, కాదంటే కాదని నిలబడతాం అంతే. అది ఇతరులకు కష్టం అని కలిగించినా, సంతోషపరిచినా, దుఃఖపరిచినా, ఇగో నేను దేవుని పద్ధతి మీద నేను నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అంటే అక్కడ అంటాడు చూడండి, దాని ఫలము నొందినప్పుడు. ఏ ఫలం అంటది? 2 రకాల ఫలాలు. మరలా చెప్తున్నా, 2 రకాల ఫలాలు. దేవుని యొక్క వాక్యమును అనుసరించడం ద్వారా పొందే ఫలం వేరు, అనుసరించకపోవటం ద్వారా పొందే ఫలము వేరు.
దేవునికి స్తోత్రం. అవే ఫలాలో మనం ఇంకా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఇంకొద్ది మాటలు మనం నేర్చుకుందాం. అది హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా ఉండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. మొండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును. దేవునికి స్తోత్రం. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ఎవరంట వీళ్ళు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 21 వచనాలు ఉంటది కదా. భూమి మీద మీరు ధనమును కూర్చుకోవద్దు. మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. చదవండి ఆ 2 మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుండి 21. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. చాలండి. దేవునికి స్తోత్రం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. వెండిమయమైన వారి ప్రియ వస్తువులు ఏవి? వెండిమయమైన వారి ప్రియ వస్తువులు అవి వెండి వస్తువులు కాదు, వెండి పూత వేయబడిన వస్తువులు, బంగారు పూత వేయబడిన వస్తువులు. ఒరిజినల్ నగలకి గిల్ట్ నగలకి ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంటుందో మీకు తెలుసుగా. అలాగే వెండిమయమైన వారి వస్తువులు ఎలాంటి వస్తువులు అంటాయి? వారి కొరకు కూర్చుకున్నవి, వారి కొరకు సంపాదించుకున్నవి, వారి లాభాపేక్ష కొరకు వారు ఏర్పరచుకున్నవి. ఇక్కడ అంటాడు మీరు మీకోసం కూర్చుకుంటే అవన్నీ కూడా ఎలాంటివి అంటే చిమ్మెట కొట్టేవి. చూడండి, చెదపురుగు పట్టే తలుపులు కానీ కిటికీలు కానీ గుమ్మాలు కానీ చూస్తే బయటికి ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. అయితే లోపలంతా కూడా ఏముంటుంది? డొల్లే. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అంటాడు వెండిమయమైన ప్రియ వస్తువులు అవన్నీ ఎలాంటివంట? ఎందుకు అలాంటివి అయినంటే లయము సంభవించినందున. ఏముందంటండి? లయము సంభవించినందున. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉంటున్నాం. మీ ఇంట్లో సపోజ్ ఒక సమ్మర్ హాలిడేస్కి ఒక వారం లేదా నెల 2 నెలలు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. మీరు తిరిగి వచ్చేసరికి మీరు శుభ్రంగా కడుక్కొని తడిబట్ట పెట్టి శుభ్రపరిచి వెళ్ళిపోయిన మీ ఇల్లు ఈ 2 నెలలు లేని కారణంగా తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది మీ ఇల్లు? అంతే శుభ్రంగా ఉంటుందా? అలాగే ఉంటుందా? ఏది మీరు వెళ్ళేటప్పుడు తడిబట్ట పెట్టి నీట్గా కడిగి సర్దుకొని శుభ్రపరిచి మంచి వాసన వచ్చినట్టుగానే 2 నెలల తర్వాత వచ్చిన అట్టనే ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఏం చేరుతుందంటే దుమ్ము చేరుతుంది. ఏం చేరుతుందంటే ధూళి చేరుతుంది, మలినం మురికి చేరుతుంది. ఏమంటే ఇల్లు ఎలా ఉంటుంది అంటే చెదపడుతుంది, పురుగు పడుతుంది, బొద్దింకలు పుడతాయి. ఇంకా 1 కాదు 2 కాదు, మొత్తం అంతా కూడా ఏమైపోయిద్ది? పాడైపోయిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? మనం ఎంత శుభ్రపరుచుకున్నా సరే మనుషులు లేకపోతే, జనులు లేకపోతే ఏమైద్దంటది? మన రోజు మసిలే ఇల్లు కూడా ఎలా మారిపోద్దండి? పెంటతో సమానంగా అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దుర్గంధభరితంగా అయిపోతుంది. ఇక్కడైనా అదే అంటాడు, వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించు. ఎందుకు ఆవరిస్తాయి అంటే వారు అనుభవించాల్సిన, వారి జీవితాల్లో
సంభవించింది ఏంటి అంటే నాశనం. వారి జీవితంలో ప్రవేశించింది ఏంటంటే నాశనం ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే హృదయపు గర్వమే. నాశనంకు ముందుకు నడిచేది ఏంటంట గర్వం, హృదయపు గర్వమే. దేవుని మీద నుండి మన మనస్సు తప్పిపోయేలా చేస్తుంది. హృదయపు గర్వమే అన్ని విషయాలలో దేవుణ్ణి వెనక పెట్టేలా చేస్తుంది. హృదయపు గర్వమే మనల్ని మనం హెచ్చించుకుంటూ దేవుని యొక్క నామాన్ని తగ్గించే విధంగా చేస్తుంది. అన్ని విషయాలలో నీకు మేలు జరగాలి అనుకుంటే గనుక మనము చేసే ప్రతి కార్యములో సఫలం అవ్వాలంటే గనుక, మంచి ఫలము మనం అనుభవించాలంటే గనుక మనము దేవుని హెచ్చించే వారుగా ఉండాలి, దేవునిని ముందు పెట్టేవారుగా ఉండాలి. ఎస్, నీవే నా ముందుకు రా ప్రభువా, నీవే నా ముందుకు రా, నేను నిన్ను వెంబడిస్తా, నేను నీ వెనకాతలు వస్తా. ఆయన మన ముందు నడుచుకుంటూ వెళ్తే వంకర త్రావలన్నీ కూడా ఆయన సరళం చేస్తూ వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒంటరి జీవితం అనేది మన జీవితంలో ప్రవేశించే అవకాశమే దేవుడు ఇవ్వడు. జీవన స్థితి పాడయ్యే పరిస్థితులు రావు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దినమునంటండి? ఉగ్రత దినమున, దేవుడు విడిచిపెట్టి వెళ్ళే దినమున, దేవుడు మన జీవితంలో లేని దినమున ఆయన అంటాడు, పైన 5వ వచనంలో అంటాడు చూడండి, అతని ద్రాక్ష తొట్టెను బట్టి నాకు ఇష్టడైన వారి గురించి పాడెదను వినుడి. దేవుని దృష్టిలో యెరూషలేము నివాసులు యూదావారు ఎలాంటి వారంట? ద్రాక్ష తోట వంటి వారు. దేవుడు వారికి ద్రాక్షల తోటను అప్పగిస్తే వారు దాన్ని ఏ విధంగా కాశారు, ఏ విధంగా వారు దాన్ని కాపాడారు అంటే, ఇతరులందరూ అన్యులు తొక్కేదానికి వాళ్ళు అప్పగించేశారంట. అన్యులు త్రక్కబడినట్లుగా స్థలాలన్నీ వారు మార్చేశారంట. దేవుని యొక్క మహిమను మాయాస్వరూపాలకు వాళ్ళు తిప్పేశారంట. తత్ఫలితంగా వాళ్ళ యొక్క జీవనం స్తంభించే విధంగా, అస్తవ్యస్తమయ్యే విధంగా దేవుడు చేశాడంట. దేవుడు అంటాడు చూడండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు చెప్తాను. ఏం చేస్తాడంట ఆయన? అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను. ఎవరండి? ఆ ద్రాక్ష తోటలో ఎవరిని ఉంచడంట? మనుషులు ఎవరిని ఉంచడంట? గచ్చ పొదలను బాగు చేసేవాడు ఎవడు ఉండడంట. అది మేయబడినట్లు ఏమంటున్నాడు ఆయన? అది తొక్కబడినట్లు, నేను దాన్ని మేసివేయబడినట్లు దాన్ని కంచెనే తీసేస్తాను అంటున్నాడు. పశువులు ప్రవేశించేలాగా, మనుషులు బాగు చేయని విధంగా దాన్ని చేసేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆయన ఎవరికి అప్పగించేశాడు? యెరూషలేము ఆ యొక్క నగరం అంతటిని కూడా అన్యజనులు తొక్కడానికి అప్పగించేశాడు. నెబుకద్నెజరు ఏం చేశాడు? సర్వనాశనం చేసేసాడు. వారి యొక్క పంటలను, ద్రాక్ష తోటలను నాశనం చేసేసాడు. యెరూషలేము ఎట్లా మిగిలిపోయింది? నిర్జనమైపోయింది. ఏంటి దాని గల కారణం అంటే, దేవుని యొక్క మహిమను దొంగిలించేయటం, దేవుని యొక్క ప్రణాళికను పాడు చేయటం, దేవుని యొక్క ఉద్దేశాన్ని పాడు చేయటం. మరి ఎలా ఉన్నారు అంటే, బయటికే వెండిపోత వేసుకున్న వారిలా ఉన్నారు. బయటికే క్రైస్తవులుగా ఉంటున్నారు, బయటికే దేవుని పిల్లలుగా ఉంటున్నారు, బయటికే క్రైస్తవ సమాజంలో మేము కూడా ఉన్నాం అని పేరుకు మట్టుకే ఉంటూ ఉన్నారు. కానీ లోపల ఉండేవన్నీ కూడా లోక సంబంధమైనవి, లౌకిక సంబంధమైనవి, లోక సంబంధమైన సంతోషాన్ని మాత్రమే పైకి చూపించేవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి దేవుని పిల్లలుగా మనము పైనున్న వాటిని వెతికేవారుగానే ఉండాలి. ఆత్మ సంబంధులుగా శరీర విషయముల యందు కాదు, ఆత్మ సంబంధమైన విషయముల యందు లక్ష్యం ఉంచేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధికుడు దేటి మీద మనసు ఇస్తారంటండి? ఆత్మీయ విషయాలు యందే. శరీర సంబంధి శరీర కార్యములు యందే. అందుకే శరీరం నశించిపోద్ది కానీ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. కానీ ఆత్మను ఆర్పేసి శరీరాన్ని సంతృప్తి పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు మనుషులు ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారి పరిస్థితులను, అటువంటి వారి జీవితాలను ఆయన అంటాడు, వారి యొక్క జీవనమే స్తంభించిపోయే విధంగా చేస్తాను. అలా అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి అంటే, ఆయన అప్పగించిన ద్రాక్ష తోటను మనము చక్కగా కాయాలి. మనము వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, 3వ విషయాన్ని కూడా గమనించి నేను ముగిస్తాను. 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాలు. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతికార దినములు వచ్చేయున్నవి. 8వ అధ్యాయం హోషేయ గ్రంథం 9వ అధ్యాయం. ఎఫ్రాయిము నా యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోను వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు 7-8 సరిపోద్ది. 7-8 శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతికార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తల అవివేకులనియు దుర్మార్గతను అనుసరించు వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 వచనాల్లో మనం చూస్తే వారు ఆత్మీయ విషయాలలో అవివేకులుగా, అంటే ఆత్మీయ వివేకం అనేది వారిలో లేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏది లేదంటండి? ఆత్మీయ వివేకం వారిలో లేదు. ఎందుకు లేదు? ఆయన అంటాడు, శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతికార దినములు. ఎంతకాలం పడుతుంది? చిన్నప్పటి నుంచి వింటున్నామండి. ఆయన వస్తాడు, సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళిపోతాడు, విడిచిపెట్టబడిన వారిని శ్రమకు అప్పగిస్తాడని. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఆయన ఆలస్యం మనకు మంచికంటారా చెడుకంటారా? ఆయన ఆలస్యం చేస్తున్నాడు, కానీ బైబిల్ చెప్తుంది వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తాడు అని. కానీ మనకేమనిపిస్తూ ఉందంటే, చిన్ననాటి నుండి వింటున్నానండి, ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు, ఎన్నో పాటలు పాడవేసి రాజుగా వచ్చుచున్నాడని. కానీ ఇంతవరకు రానేలే. ఇంకెంతకాలం పట్టిద్ది ఆయన తీర్పు తీర్చడానికి, ఆయన ఉగ్రత రావడానికి, ఆయన ఇంకా ఆలస్యం చేయటానికి? ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే దేవుని కొరకు మనకి ఏం నేర్పించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆలస్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆలస్యం మనకి ఎటువంటి పాఠాలు నేర్పిస్తుంది చెప్పండి? ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మనమైతే తొందరపడతా ఉన్నాం. కానీ మనం అనుకుంటున్నట్లుగా ఆయన రావాలని మనం కోరుకుంటా ఉన్నాం, అందుకే తొందరపడుతున్నాం. మనం చదువుకున్న ఆయన మేఘారుడే వస్తాడు, మేఘముల మీద వస్తాడు ఊహించుకుంటున్నాం. వచ్చేవాడు సైన్యముతో వస్తాడు ఊహించుకుంటున్నాం. ఈ సమయానికి, ఈ క్షణానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో ఆయన వస్తే నేను ఎత్తబడిపోతా. నా కోసమే నేను ఆలోచించుకుంటా, నా భార్య కోసమో, నా బిడ్డల కోసమో, ఇంకా నా రక్త సంబంధికుల కోసం నేను ఆలోచించుకోను. ఇప్పుడు ఏ విషయానికి వస్తే, రాకడ విషయానికి వస్తే. కానీ కోరుకుంటాను ఏమని? ప్రభా, నాతో పాటు నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం ఉండాలయ్యా, నా సంఘం ఉండాలయ్యా అని కోరుకుంటా. తప్పుందా? తప్పులేదా? మీరైతే ఎలా కోరుకుంటారు? నేను నా యొక్క ఆలోచన మీకు చెప్పా, మీరైతే ఎలా కోరుకుంటారు చెప్పండి? అయ్యా నేను ఎత్తబడకపోయినా పర్లేదు, నా ముద్దుల కొడుకు ఎత్తబడాలి అంటావా?
చెప్పండి, అందరం ఎత్తబడాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని, అందరికీ సత్య సువార్త ప్రకటించబడాలని. కానీ దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే దాని వెనక ఏదో ఉద్దేశం ఉందనే కదా. దేవుని యొక్క ఆలస్యంలో అలసత్వం లేదు, లేకపోతే నిర్లక్ష్యము లేదు. ఆయన వస్తాడు ఆలస్యం చేయకుండా. మనం ఎలా ఉండాలి అంటే ఎప్పుడొచ్చినా సరే మనము సిద్ధపడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇక్కడ చూడండి, తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులని, దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. ఇక్కడ ఎవరి కొరకు మాట్లాడుతున్నారు అంటే ఇద్దరు కొరకు. ఎవరా ఇద్దరు? ఒకళ్ళు దేవుని పేరు చెప్పుకొని పనిచేసిన సేవకులు, మరొకరు ఎవరు అంటే దేవుని మాటలు సేవకుని ద్వారా ఆలకిస్తూ ఉన్న ప్రజలు. ఇక్కడ చిక్కంతా కూడా దేని నిమిత్తం అంటే శిక్షా దినముల నిమిత్తం, ప్రతీకార దినముల నిమిత్తం. దేవుని యొక్క రాకడ దినమంటూ వచ్చింది అంటే మనకు అది సంతోషాన్నిచ్చే దినమయ్యే ఉండాలి, కానీ ఏ దినమై ఉండకూడదు? శిక్షించే దినముగా, తీర్పు తీర్చే దినముగా ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే నేను రాకడలో లేను, ఎక్కడున్నాను? తీర్పులో ఉన్నాను అని అర్థం. ఇప్పుడు సేవకులు బోధించే బోధ ఆలకిస్తున్న విశ్వాసులుగా ఏ దృష్టితో ఆలకిస్తారు అంటే దేవుని వాక్యం నేను సేవకుని ద్వారా ఆలకిస్తున్నాను, నేను ఆత్మీయంగా నన్ను వృద్ధి చేసుకుంటాను. ఇలా వృద్ధి చేసుకునే క్రమంలో దేవుని యొక్క రాకడ వస్తే నేను ఎత్తబడతాను. ఇదే కదా ఉద్దేశం ప్రతి ఒక్కరిలో. కానీ అలా జరగదు అంటున్నాడు. ఎవరిలో జరగదు అంటే సేవకుడు చెప్పే వాక్యం దేవుని యొద్ద నుండి వచ్చిందిగా ఉంటుందా? సేవకుని నోటి మాట ద్వారా మాత్రమే వచ్చేదిగా ఉంటుందా? అనేది గమనించాలి. సేవకుని నోటి మాట ద్వారా మాత్రమే వాక్యం వస్తుంది అంటే మనలో అది ఫలించదు. మనం ఆలకించేవారు కూడా ఏ దృష్టితో ఆలకించాలి అంటే దేవుని యొద్ద నుండి నేను పొందుకున్నాను. ఆలకిస్తే సరిపోయిద్దా అంటే ఇంటికి వెళ్ళాక మనం ఏం చేసుకోవాలంటే నెమరు వేయాలి. బట్టలు కొనడానికి వెళ్తారు, బట్టల దుకాణంలో ఆ యొక్క సేల్స్ మెన్ అంటాడు, సరిపోద్ది మేడం, మీకోసమే ఇది కుట్టారు, మీకే సూట్ అవుద్ది అని అంటారు. అక్కడ ట్రయల్ వేసుకున్న ప్యాక్ చేసి తెచ్చిన తర్వాత ఇంట్లో దాన్ని బీరువాలో పెట్టేస్తారా? వాస్తవం చెప్పండి, పెడతారా? పెట్టరు. ఇంటికి వచ్చే కూడా షాప్లో వేసుకొని చూసుకుంటాం, కానీ ఇంటికి వచ్చే కూడా మనం ఏం చేస్తామండి? ఆ లైటింగ్లో సరిగ్గా కనిపించలేదండి, ఒకసారి వేసుకొని చూస్తాం. అవునా కదా? ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా ఇదే కరెక్ట్, ఖచ్చితంగా చూస్తాం. మరి దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి అది పుస్తకాల్లో మాత్రమే పరిమితం అయిపోతాయి, బైబిల్లో మాత్రమే పరిమితం అయిపోద్ది, ఇక్కడ మాత్రమే పరిమితం అయిపోద్ది. నేనంటాను, ఇది ఒక్క కోణంలోనే నేను చెప్పటం లేదండి. వాక్యాన్ని ఆలకిస్తున్నవారు ఇలా వినాలంటలేదు. వాక్యాన్ని బోధించేవాడు కూడా దానికి తగినట్టుగా ఉండాలా లేదా, దానికి తగినట్టుగా నేను ఉన్నానా లేదా. ఒకవేళ లేకపోతే నేనేమవుతాను అంటే ఇందాక చెప్పానే, అబద్ధ బోధకుడు అంటే దాని అర్థం వాక్యంలో లేనిది బోధించడం కాదు. అబద్ధ బోధ అంటే వాక్యాన్ని బోధించేవాడు
బోధకు తగినట్టుగా ఉండకపోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యకాలంలో చాలా మంది సేవకులు మనం చూస్తూ ఉన్నాం, పరిచర్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా దేవుని పేరును వాడుకుంటూ వాడబడే వాళ్ళే. మీకు అర్థమైందా? వీళ్ళందరూ దేవుని పేరును చెప్పుకుంటూ వాడబడే వాళ్ళే. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారు, భారీ ఖర్చులు చేస్తారు, ఎంతో గొప్ప గొప్ప సాక్ష్యాలను చెప్పిస్తారు. ఇగో ఈ పరిచర్యలో ఈ కార్యాలు జరిగాయి, ఈ కార్యాలు జరిగాయి, దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడు. మొన్న ఈ మధ్యన ఒక దగ్గర పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే వర్షం పడిపోయింది. ఆ వర్షం పడిపోతే కొంతమంది ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? వర్షాన్ని ఆపే ప్రభువా. ఏంటి? వర్షం అక్కడ ఆగిపోయిందంటే వీళ్ళు ఏం చెప్తారు అంటే దేవుడు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేశాడు అని. వర్షం ఆగలా, వర్షం అలాగా పడతనే ఉంది. వీళ్ళు ఏం చెప్తారు అంటే సైతాను శోధించాడు, అయినా సరే దేవుని కార్యాన్ని జరిగించాడు. వర్షంలో కూడా బోధించిన సేవకులు, వర్షంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రసంగించిన మా సేవకులు. అంటే ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి కూడా ఉంటుంది. అలాగైతే అలా, ఇలా అయితే ఇలా, ఎలాగైతే ఎలా. నేను ఎవరిని విమర్శ చేయటంలా. వర్షాలు పడే కాలంలో వర్షాలు పడకపోతే బంగారం పడుతుందా? కానీ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎండాకాలంలో ఎండలు కాయట్లే, వర్షాకాలంలో వర్షాలు రావట్లే, ఏమండి చలికాలంలో చలి ఇట్లే. చలేస్తే ఎక్కువ చలేస్తుంది, వర్షం పడితే అయితే తక్కువ పడుతుంది, లేకపోతే ఎక్కువ పడుతుంది. వర్షాలు పడే దగ్గర పడట్లేదు, పడకూడని చోట పడుతుంది. ఏమంటే పరిస్థితులు బాలే, గ్లోబల్ వార్మింగ్. కానీ మనం ఏ విధంగా దేవుణ్ణి ప్రొక్లైమ్ చేయాలి, మన దేవుని యొక్క నామమును ఏ విధంగా మహింపరచాలి, అది ఎవరి చేతిలో ఉంటుంది అంటే సేవకుల చేతుల్లోనే ఉంటుంది. వాతావరణాన్ని మనం చెయ్యి ఆపలేం, వాతావరణంలో జరిగించవచ్చు, కానీ అక్కడ వ్యక్తి పూజ జరుగుతుంది, స్వకార్యం జరుగుతుంది, కానీ స్వామి కార్యం జరగటంలా. మీకు అర్థమవుతుందా నా ఉద్దేశం? సేవకుడు అక్కడ హైలైట్ అవుతున్నాడు. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. ఆ యూట్యూబ్లో వీడియోలు ఎడిట్ చేసేవాడు కానివ్వండి, వాళ్ళకి ఈ థీమ్స్ ఏం తెలియదు, వాళ్ళు అలాగే చేస్తారు, వీళ్ళు ఇలాగే దాన్ని ఎంటర్టైన్ చేస్తారు. అక్కడ ఏం చేయాలి అంటే దేవుని యొక్క మహిమార్థంగా ఈ కార్యము జరిగింది. అంతేగాని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సేవకుడు వాడబడ్డాడు ఇది కాదు. అంటే మా సేవకుడు వర్షాన్ని లెక్క చేసేవాడు కాదు. వాస్తవానికి దేవుడు సేవకులకి ఏ అధికారం ఇచ్చాడు? ప్రవక్తలకి వర్షాన్ని ఆపే అధికారం ఇచ్చాడు, వర్షాన్ని కురిపించే అధికారం కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ కార్యాలు అంత్య దినాల్లో ఎందుకు జరగటం లేదు? నేను నా చిన్నప్పుడు స్వయంగా నేనే విన్నా, నా చెవులతో నేను సాక్ష్యం విన్నా. విశాఖపట్నంలోనే ఆర్లో ప్రాంతంలో హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించిన ఒక మీటింగ్, భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇది 1996-97 ప్రాంతంలో మాట. ఇది ఆ ప్రాంతంలో జరిగిన విన్న సాక్ష్యమే నేను చెప్తున్నా. మీటింగ్ జరుగుతూ ఉన్నంతసేపు వర్షం పడింది అంటండి, భారీ వర్షం. కానీ అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రౌండ్ చుట్టూ వర్షం పడకుండా మిగతా ప్రాంతం అంతా తడిసి ముద్దయిపోయేలాగా వర్షం పడిందంట. దేవునికి స్తోత్రం. అది దేవుని కార్యం. హోసన్న మీటింగే, ఏసన్న గారి మీటింగే అది. ఏసన్న గారు అప్పుడు కొత్తగా విశాఖపట్నంలో పరిచయం అవుతున్న దినాలు. ఆ కార్యం ఆ రోజు జరిగింది. దేవుని సేవకులు ఈరోజు అలాంటి ప్రభావవంతంగా ఎందుకు వాడబడలేకపోతా ఉన్నారు? ఆ పరిచర్యలో ఎందుకు అటువంటి కార్యాలు జరగట్లేదు అంటే అక్కడ సంఘమో
సేవకుడో కాదు. సంఘము సేవకులు నడిపించిన దాన్ని బట్టే సంఘం నడుస్తుంది. కాబట్టి పూర్తిగా సంఘం మీద నింద వేయటానికి సరి కాదు, సేవకుని మీదే. చాలా సందర్భాల్లో చాలాసార్లు నేను ఈ విషయంలోనే ఇప్పటికీ చాలా బాధపడతా ఉంటాను. చాలా నిరుత్సాహపడుతున్న సమయాలు బట్టి కూడా నేను చూస్తూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. ప్రభా, నన్ను బట్టి నా సంఘం ఇలా బలహీనమైపోకూడదు. నేను కరిగిపోతా కొవ్వొత్తిలా, నేను కరిగిపోతా దీపంలా. అయితే నా దీపాన్ని నువ్వు వెలిగించు ప్రభా అని ఇప్పటికీ నేను నా స్టాండ్ అదే. నాకు తెలిసిపోద్ది, మీరు తెలుసుకున్నా తెలుసుకోపోయినా నాకు ఆ వర్షిప్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది, ఆరాధన చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది, నడిపింపు ఎలాగొస్తుందో తెలిసిపోద్ది. ఓకే, దీని ఫాల్ట్ కూడా తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తూ ఉన్నానంటే సేవకుని మీదే సమస్తం ఆధారపడి ఉంటుంది. సేవకుని మీదే. దేవుడు ఆ రోజు సేవకుని వాడుకుంటే, సేవకుడు ఆ రోజు నింపబడితే మొత్తం కూడా దేవునికి మహిమార్థంగా జరిగిపోతుంది. దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, దేవుడు అక్కడ ఆరాధించబడితే, దేవుని అక్కడ గణపరచబడితే దేవుని కార్యం జరుగుతుంది. కాబట్టి స్వకార్యాలు మనం చేయకూడదు. ఎవరి కార్యాలు చేయాలి? స్వామి కార్యాలు మనము చేయాలి, దేవుని కార్యాలు మనము చేయాలి. సేవకులుగా, యాజకులుగా ఎలా ఉండిపోకూడదు అంటే స్వార్థ ప్రియులుగా ఉండకూడదు. మా సంఘం, మా మినిస్ట్రీ తరపున మీటింగ్ మేమే పెట్టుకుంటాం, మేమే అన్ని విషయాలలో మా పనులు మేమే చేసుకుంటాం, పాటలు మేమే పాడుకుంటాం. వీళ్ళే ఉంటారు, స్టేజ్ నిండా వీళ్ళే ఉంటారు. వేరొకరికి అవకాశం ఎవరు? సేవకులకు అవకాశం ఎవరు? ఏమండి, ఇంకెవరికి అవకాశం ఉంటుంది? వీళ్ళే పెట్టుకుంటారు. వీళ్ళే ఐక్య క్రిస్మస్లు అంటారు. క్రిస్మస్ పండుగ వచ్చేటప్పటికి ఎక్కడ లేని ఐక్యత వచ్చేది, లేకపోతే జనాలు రారు కదా. ఐక్య క్రిస్మస్లు పెడతారు, ఐక్య సేవకుల సదస్సులు పెడతారు. కానీ ఒక సేవకుడిని మరొక సేవకుడు ఎంకరేజ్ చేసుకోడు. ఎందుకంటే భయం, ఎక్కడ ఆత్మలు అట్టుకెళ్ళిపోతారేమో అని. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, సేవకులే స్వార్థ ప్రియులుగా మారిపోతున్న దుర్దినాలు ఇవి. కాబట్టి సంఘము అటువంటి సేవకులను గుర్తించి ఆ సేవకులను ఏం చేయాలి? అయ్యా, మీరు ఇలా ఉంటా ఉన్నారు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండండి అని సేవకుల్ని క్రమపరిచే సంఘస్థులుగా కూడా ప్రతి ఒక్కరూ నిలబడాలి. సేవకులు కూడా సరి చేసుకోవాలి, సేవకులు కూడా సరిదిద్దబడాలి. సేవకుడిని ఎదిరించి ఎంత గొప్పదాని అయిపోయావమ్మా నువ్వు, సేవకులు నేను నిలదీసి ఎంత గొప్పడు అయిపోయినావా నువ్వు అనకూడదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు దేవుని పేరు చెప్పుకొని గొర్రె చర్మం కప్పుకొని పరిగెడుతున్న తోడేళ్ళు ఎంతోమంది బయలుదేరారు. జాగ్రత్త. వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ముందుగానే చెప్పేశాడు, ఇదిగో మీ మధ్యకి అబద్ధ బోధకులు రాబోతున్నారు, అబద్ధికులు మోసపరచడానికి వస్తూ ఉన్నారు, మీరు మోసపోవద్దు. మీరేం చేయాలి? మోసపోవటం ద్వారా నష్టపోయేది మీరే. ఒకరిని పైకెత్తడం ద్వారా నష్టపోయేది మీరే. ఒకరిని గణపరచడం ద్వారా నష్టపోయేది మీరే. దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు, శ్రమ దినం వచ్చేస్తూ ఉంది, ప్రతీకార దినాలు వచ్చేస్తూ ఉన్నాయి. అలాంటి దినాల్లో, అలాంటి దుర్దినాల్లో మనం నిలబడకూడదు. ఏ దినంలో నిలబడాలి? మనము ఎత్తబడే దినంలో నిలబడాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి, వధువు సంఘంలో ఉండాలి, సార్వత్రిక సంఘంలో ఉండాలి. అటువంటి వారిగా మనము ఏ ఫలం అంటది? ఇదే ఫలం అంటండి, అది దేవుణ్ణి గణపరచుట ద్వారా పొందుకున్న ఫలం. ఆఖరుగా మరొక మాట నేను చెప్పి ముగించేస్తాను. ఈ క్రమంలో సేవకుల కొరకే నేను చెప్పాలని ఆశపడుతున్న 9వ వచనం. గిబియాలో చెడు కార్యములు జరిగిన వాడు నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులై యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు, వారి పాపములకు ఆయన వారి శిక్ష విధించును. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు వారు ఆయన వారికి శిక్ష విధించును. ఎవరికి అంటే జనులకే కాదండి, కాపరులకు కూడా దేవుడు శిక్ష విధిస్తాడంట. కాపరి ఏమి చేయాలి? నాయకుడు ఏమి చేయాలి?
నాయకురాలు ఏమి చేయాలి. ఇక్కడ కాపరి అంటే దాని అర్థం సేవకుడు ఒక్కడే కాదు, నీ ఇంటికి నువ్వు కూడా కాపరివే, నీ ఇంటికి నువ్వు కూడా యజమానుడివే, కాపరివే నువ్వు కూడా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏం చేయాలి సేవకుని బాధ్యత? యెహెజ్కేలు గ్రంథం 3:17 ప్రకారంగా దేవుని నోట మాట ఆలకించాలి. 1. 2, దేవుడు చెప్పిన దానిని చేయాలి. దేవుడు చెప్పిన దానిని ఎలాగ బోధించాలంట? హెచ్చరికగా. ఏం బోధించాలంటండి? హెచ్చరికగా బోధించాలి. రైట్. అలాగే యెహెజ్కేలు గ్రంథం 33:6 ఏం మాట్లాడంటే, ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జాగ్రత్త పరచాలి. ఇవన్నీ కూడా రాకడక ముందు మనల్ని మనం సన్నద్ధపరుచుకునే ఆ యొక్క సందర్భాలు 2 కూడా. 1, దేవుని మాట ఆలకించేవారుగా ఉండాలి అంత్య దినాల్లో. 2, దేవుడు చెప్పిన దానిని మనము హెచ్చరికగా చెప్పాలి. 3, ఖడ్గము వచ్చుట చూచి. ఏంటి ఆ ఖడ్గము అంటే? రాబోయే ఉగ్రత, రాబోయే దేవుని దినం. ఆ దినమును బట్టి మనం ఏం చేయాలంట? బాకా ఊది అందరిని అలర్ట్ చేయాలి, జాగ్రత్త పరచాలి. దేవుని యొక్క రాజ్యం సమీపంగా ఉంది, మీరు సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి అని ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్త పరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎవరి బాధ్యత అంటే ప్రతి ఒక్క కాపరి బాధ్యత. కాబట్టి కాపరిలో ఉండాల్సిన గుణాలు 2. 1, స్పష్టమైన చూపు. 2, ధైర్యమైన స్వరం. 1, స్పష్టంగా దేవుని కార్యాలను చూడగలగాలి. 2, ధైర్యముగా హెచ్చరించగలగాలి. అలా చేయగలిగినప్పుడు మనము రక్షించుకోగలం. అలా చేయగలిగినప్పుడు మనం ఉగ్రత నుండి తప్పించగలము, తప్పించబడగలం. కాబట్టి శిక్షాకాలం, శిక్షాకాలం, ప్రతీకార కాలం, ప్రతీకార సమయం వచ్చే ఉన్నది, రాబోతూ ఉన్నది. దాని కొరకు మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త పడాలి. సన్నద్ధం అవ్వాలా? జాగ్రత్త పడాలా? జాగ్రత్త పడాలి. హెచ్చరిక నొందిన వారమై జాగ్రత్త పడాలి, జాగ్రత్త పరుచుకోవాలి. దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క కార్యాలను, దేవుడు చేసే ఆలస్యాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకొని దేవునికి మహిమార్థంగా ఘనత తెచ్చే విధంగా మనం నిలబడాలి. అట్టి మహాకృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహాగణుడా, జీవాధిపతి, జీవము గల మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. వ్యక్తపడిన ప్రతి మాట, వినిన ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే కార్యం జరిగించమని అయ్యా నాయన. వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాక లోబడి నడుచుకున్న ధన్యత దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకుని బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.